బలపరచుకున్నట్టు చిన్న మాటలు నాకు గ్రంథంలోకి తేటగా మీరే మాట్లాడుతున్నారని చెప్తున్న మాటలన్నీ కూడా మా కొరకే చెప్తున్నావని నమ్మచ్చు. తండ్రి, వాక్యం ద్వారా మేము ఏమన్నా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుని మీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. అదేవిధంగా చెప్తున్నాను తండ్రి, వాక్యం ద్వారా జీవించడానికి వారి ద్వారా నా ద్వారా నామని గత వారంలో మనం విషయాలు ఎవరికి పోయిన ఆదివారం మనం ఒక కానీ చిన్న పాఠం కానీ ఎంతమంది జ్ఞాపకం వాయిద్యములు ఆరాధనలో ఎందుకు వాయించకూడదు అనేది ఇది తీసుకుంటూ ఇలాంటి చాలా విషయాలు మనం గ్రంథంలోకి చూడటం అనేది కూడా జరిగింది. ఏ డౌట్స్ రాలేదు. కొంతమంది ముస్లింలు సోదరులు దాని గురించి కూడా నేను చెప్పిన తర్వాత దాని గురించి వివరిస్తాను. అయితే వాయిద్యాలన్నీ కూడా ముందు కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వాయిద్యాలు ఏ వ్యక్తి తయారు చేశాడు అన్నది మనం చూసాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యాబాలు సహోదరుడు యోబాల్ అనే సహోదరుడు ఏం చేశాడంటే ఈ యొక్క వాయిద్యాలు వీణ గాని సానిక గాని తయారు చేయడంలో ఆయన మూల పురుషుడు అని తెలుసుకున్నాం. రెండవదిగా లాబాను యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు గారు లాబాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు లాబాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన ఇద్దరు కూతుర్ని పెండ్లి చేసుకున్న తరువాత పిల్లల కనిన తరువాత వారు ఏం చేస్తున్నారంటే మామగారికి చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడు అని అంటే తరుముతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కలిసిన తర్వాత నిన్ను ఆర్భాటంతో సాగదనప్పుదును కదా, ఎందుకు నాతో చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నావన్న సందర్భాన్ని మనం చూసుకుంటూ వచ్చాం కదండి. అదే విధంగా మిరియాం గారు కూడా ఆర్భాటంతో దేవుని మహిమపరుస్తూ కూడా ఆ యొక్క వాయిద్యాలు తంబూరాన్ని చేత పట్టుకుని నాట్యమాడుతూ దేవుని మహిమపరుస్తూ వెళుతున్న సందర్భాన్ని కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అదే విధంగా యెహోషువ యెరికో గోడలు పోల్చడానికి ముందు ఏం చేయబడ్డదంటే ఈ యొక్క ఆర్భాటం అనేది చేయటం ద్వారా, అక్కడ పోలటం ద్వారా, అక్కడ అద్భుతం జరగటం ద్వారా కూడా వాళ్ళు కానాను ప్రాంతానికి వెళ్ళటానికి అవకాశం కుదిరింది. అదే విధంగా దావీదు గారు సౌలుకి దురాత్మ వచ్చినప్పుడు అతను ఈ యొక్క సితారాను వాయించడం ద్వారా ఏమైందంటే తన యొక్క ఎప్పుడైతే దురాత్మ వస్తుందో
ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా ఈయన ఏం చేసేవాడంటే వాయించటం అనేది జరిగింది. ఈ దావీదు గారికి చిన్ననాటి నుండి అంటే బాల్యం నుండి కూడా ఈ యొక్క వీణ అనేది వాయించటం ఆయనకు ఆనవాయిత. ఇవన్నీ కూడా చూసినప్పుడు దావీదు గారికి ఏ అలవాటు ఉంది అంటే వాయించే అలవాటు ఉంది. అందుగురించే లేఖనాలు చదివినప్పుడల్లా కూడా మనకి ఏమర్థమవుతుంది అని అంటే దావీదు వాయించిన వాయిద్యాలు అనే వాడిక మనకి గ్రంథంలోని పరిశుద్ధాత్ముడు రాయించాడు. రాను రాను ఇవి ఏమైనాయి అని అంటే ఆమోస్ గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు అని అంటే పిచ్చి పాటలు అంటున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? పిచ్చి పాటలు. ఎలాగా? ఒకప్పుడు పాటలు పాడితే దాంట్లో ఒక పరమార్థం అనేది ఉండేదా? అర్థవంతంగా ఉండేవి పాటలు అనేవి, అర్థవంతంగా ఉండేవి, ఆలోచింపజేసేవి. ఇప్పుడు రాను రాను పాటల్లో ఏమైపోయినాయి అంటే అర్థం లేని పిచ్చి పాటలు. మీరు చూడండి, సినీ రంగం కావచ్చు, అదే విధంగా క్రైస్తవ గీతాలు కూడా కావచ్చు. మీరు చూడండి, మీరు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. ఎందుకనంటే పిచ్చి పాటలు అని ఎందుకన్నాడు? ఒకదానికి ఒకటే సంబంధం ఉందా? లేదు. అదే అంటున్నాడు. ఒకసారి ఆమోస్ గ్రంథానికి వెళ్ళి మనము పాఠంలోకి వెళ్దాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించండి. మీ స్వరమండల నాదం వినుటకు నాకు మనస్సు లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. మనం ఏమంటున్నాడంటే మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించండి. ఎందుకని పాటల ధ్వని పాటల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, వాయిద్యాల గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు మనకి చాలా ఇందులో ఉన్న శ్రేష్టతను మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించండి, మీ స్వరమండల నాదము వినుట. ఎవరికి మనసు లేదంట? ఎవరికి మనసు లేదు? ఇక్కడ మనకు మనసు ఉంది కదా. దేవునికి మనసు లేదు, మనకి మనసు ఉంది. అవునా? ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఏవన్నీ? వాయిద్యాలు అనేవి. అవునా కదా? ఇప్పుడు దేవునికి మనసు లేనప్పుడు నీకు నాకు కావాల్సింది కదా. అంటే దేవుడు యొక్క లేఖనానికి, దేవుడిచ్చే ఆజ్ఞకి మనకేం లేదు. దేవుడిచ్చే ఆజ్ఞకి మనము గౌరవం ఇవ్వట్లేదు. అలనాడు ఆదాం గారు చేసిన తప్పు కూడా అదే కదా. ఒక పండు తినొద్దు అన్నాడంటే అది తిన్న తర్వాత ఏం పొందుకున్నాడు ఆయన? మనం కూడా అదే పొందుకుంటాం. ఆయనకి మనసు లేదు, మనకు మనసు కలిగి ఏం చేస్తున్నామంటే ఈ వాయిద్యాలు అనేవి వాడుకుంటాం. అర్థమవుతుందండి? ఆయనకి మనసు లేనప్పుడు మనకెందుకు? ఇప్పుడు ఆయన ఆదివారం దినాన్ని నన్ను ఆరాధించుకున్నప్పుడు ఆ దినాన్ని మనం ఆరాధిస్తున్నాం కదండి. ఆ వద్దన్నప్పుడు మరి మనం ఎందుకు చేర్చుకోవాలి? ఆయనకి మనసు లేనప్పుడు మనకెందుకు మనసు? అవి లేకపోతే ఏమి లేదు, ఉత్సాహం లేదు బ్రదర్. ఏమి లేదు? ఉజ్జీవం లేదు, ఉత్సాహం లేదు. ఈ సంఘం లేదు.
ఉద్యోగం లేదు, ఉత్సాహం లేదు. ఏమొచ్చేసింది? నిరుత్సాహము వచ్చేసింది. ఇప్పుడు దేవుడు కోరుకున్న రీతిని మనం కోరుకుందామా, లేకపోతే మనుషులు కోరుకునేది మనం కోరుకుందామా? విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడే మనం పొరపడేది. ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనకి ఎక్కడొస్తాయి? ఆయన కోరుకున్న రీతిలో ఆయన చేయమన్నది చేసినప్పుడే మనకి దీవెనలు అవన్నీ వస్తాయి. లేకపోతే ఏమీ ఉచితంగా రావు. మీరందరూ ఎందుకు వచ్చారు? ఉదయకాలాన్ని లేచి సిద్ధపడి దేవునిని ఆరాధించాలి. దేవుని ఆరాధించాలని మీరందరూ కూడా మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుని ఈ యొక్క ఉదయకాల సమయంలో వచ్చారు, చాలా మంచిది. కానీ దేవునికి ఇష్టం లేవు ఏవి? వాయిద్యాలు అనేవి. అందుగురించి మీ పాటల ధ్వని నాకు నా యొద్ద నుండి తొలగనివ్వండి అంటున్నాడు. ఇంకొంచెము అదే అధ్యాయం 6వ అధ్యాయంలోకి వస్తే గనక 5వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, స్వరమండలముతో కలిసి కలిసి పిచ్చి పాటలు పాటలు పాడుచు పాడుచు దావీదు వలెనే వాయించు వాయిద్యములను కల్పించుకుంటూ. ఏంటంట? ఒకటి ఏం చేస్తున్నాం? స్వరమండలముతో వాయిద్యాలతో ఏం చేస్తున్నాము? కల్పిస్తున్నాం. అవి లేకపోతే ఏమీ లేదు, ఉత్సాహం. ఒకటి, ఈ వాయిద్యాలు వాయించినంతసేపు కూడా ఏమి పాట పాడుతున్నామో అర్థమవుద్దా? ఏమి పాటలు పాడుతున్నారో అర్థమవుద్దా? వాయిద్యాలు వాయించున్నంతసేపు కూడా అర్థము అవ్వదు. అదే అంటున్నాడు. ఎప్పుడు కూడా గ్రంథంలో కూడా ఎప్పుడు కూడా మనం చదివినప్పుడు దావీదు వాయించిన వాయిద్యాలు ఆయన కల్పించినవే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యే నా యొద్ద నుండి తీసేయండి, నాకు ఇష్టం లేదు. మనకిష్టమైన మనం మనకిష్టం కాబట్టి మనం వాడుకున్నాం. దాటి వల్ల దేవుడు మహిమ పరచబడనే సంగతి మనము కావాలా అవసరం వాయించాలి. ఆ వచనాన్ని బట్టి ఇప్పుడు మనకు అవసరమా అవసరం లేదా? మరి ఇంకా దీంట్లో మరి బయట వాయించాలా లోపల వాయించాలా అన్న సందేశం దేనికి? ఇప్పుడు చాలా ఈవెంట్లు జరుగుతున్నాయి కదా, మ్యాచర్ ఫంక్షన్ అని, ఇంకా పెళ్లి ఫంక్షన్లని, ఇంకా అనేక ఫంక్షన్లు జరుపుకుంటున్నారు కదండి. జరుపుకుంటున్నారా? అవి జరుపుకోవటం వల్ల దేవుడు మహిమ పొందుతున్నాడు అక్కడ? వచనాన్ని బట్టి ఆలోచించండి. ఆ వచనాన్ని బట్టి ఆయన మహిమ పొందుకుంటున్నాడంటే పొందుకోవట్లేదనే సందర్భం మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అవి లేకపోతే ఫంక్షన్లో డబ్బులు పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ధనం కలిగింది కాబట్టి అనేకమైన మనం తెచ్చుకుని పెట్టుకుంటున్నాం, కానీ వాటి వలన దేవుడు మహిమ పొందట్లేదన్న సంగతి మనం గుర్తెరగాలి. అదే విషయాన్ని అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? 5వ వచనం 6:5. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారంట. స్వరమండలంతో కలిసి. ఆ స్వరమండలం లేకపోతే మనకి ఏమి లేదు, ఉత్సాహం లేదు. ఇది బ్రదర్ గారు, మీ దాంట్లో చప్పట్లు ఉండవు ఏంటి 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 చేతులు ఎత్తి మన ఏది ఉండదు. చాలా నిరుత్సాహం ఉంది బ్రదర్ గారు మీ సంఘంలో. వీటిని మనం ఏం చేయనప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే ఇంకా అనేక మంది రావడానికి అవకాశం. అవునా? అదే అంటున్నాడు ఆయన ఏమని? స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించుచు వాయిద్యములను కల్పించుకుంటారు. అంటే గ్రంథంలో నుండి ఒకటి తీయటం కానీ ఒకటి కలపటం కానేది పాపం.
బైబిల్లో ఎన్నైతే తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగులు సంభవిస్తాయన్నాడు. ఏంటి చేయటం వల్ల? గ్రంథంలో ఒకటి తీయటం కానీ జరిగితే కలపితే కనుక కల్పించడం జరిగితే ఏం జరుగుతాయంటే బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ కూడా అందు గురించే చాలా జాగ్రత్తగా మనము వహించాలి. ఏ విషయంలోనంటే అన్ని విషయాల్లో, ఏ విషయంలో అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనము జీవిత విధానం అనేది కొనసాగించుకోవాలి. అందు గురించి తెలియజేయడానికి ఇష్టపడ్డాను నేను. ఎందుకంటే మీరు పాడే పాటలు నాకు ఇష్టం లేదు, మీరు వాయించే వాయిద్యాలు నాకు ఇష్టం లేవు, అవి నా యొద్ద నుండి తొలగించండి అన్నమాట. తొలగించిన తర్వాత మళ్ళా కల్పిస్తే గనక బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ కూడా మనకి వర్తిస్తాయి. అందు గురించే చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. అయితే మనం పాఠంలోకి వెళ్తాం. ఈరోజు మనము నేర్చుకోయే పాఠం ఏమిటి అని అంటే, అపోస్తులు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం, అపోస్తులు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారా? ఎక్కడైనా వాయించారా? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మనము ఏ ప్యాటర్న్లో ఉన్నాం? ఇప్పుడు సత్యములు ఉన్నాం కదండి. అపోస్తుల బోధ ఒకటే సత్యం. ఇప్పుడు అపోస్తుల బోధలో ఉన్నాం మనం. అపోస్తులు ఎక్కడైనా వాయిద్యాలు వాయించడం జరిగితే కనుక మనం తప్పనిసరిగా వాయించవచ్చు. మొదటగా మనం చూసుకున్నది, పాత నిబంధన కాలంలో కూడా ఆరాధనలో వాయిద్యాలు వాయించలేదు. వాళ్ళు బలులు జరుగునంతసేపు కూడా ఏం చేశారంటే వాయిద్యాలు అనేవి వాడటం అనేది మనం గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథంలో తీయదు. 29వ అధ్యాయము 29, 30, 31 వచనాల్లో చూసుకుంటూ వచ్చాం. 27 వచనాల్లో అయితే అక్కడ కూడా వాళ్ళు వాయించలేదు. ఆ వాయింపులు అనేవి కూడా అన్ని కూడా ఎక్కడ జరిగినాయి? ఆ బలులు జరిగినంత సేపు కూడా ఆ వాయిద్యాలు వాడటం అనేది జరిగింది. తరువాత ఆ బలుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆరాధన చేసుకున్నారు ఇజ్రాయేల్ అందరూ. అయితే పాఠంలోకి వస్తే, అపోస్తులు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారు అని అంటే ఎక్కడ కూడా వాయించిన దాఖలాలు మనకి కనపడవు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. పాఠంలో పోతాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25 నుండి 31 వరకు చదువుకున్నాం కదండి. అసలు ఈ అపోస్తులు ఇక్కడ చదువుపడిన సందర్భం, పౌలు గారు కానీ శీల గాని వీళ్ళిరువురిని కూడా చెరసాల్లో వేయడానికి గల కారణం ఒకసారి చూద్దాం. ఇరువురిని కూడా చెరసాల్లో వేయడానికి గల కారణం ఒకసారి మనము తెలుసుకున్నట్లయితే ఆ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఎవరు? ఒక చిన్నదంట, దాన్ని ఎవరు పట్టుకున్నారంటే పూతోను దయ్యం పట్టింది. దాని మొత్తం మీద అది పట్టిందో లేకపోతే డ్రామా ఆడుతుందో మనకు తెలియదు, కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆమె అంట సోది చెప్తుందంట. తెలిసి ఎవరికైనా సోది? ఈ వరకు ఇంటికి వచ్చి వరకు సోది చెప్తాం. సోదమ్మా సోది, ఉన్నవి లేనివి కల్పించి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారన్నమాట. అవి వాళ్ళు ఎలా అంటే ఆడవాళ్ళు చూసేటప్పటికి ఇంకా ఎటకారంగా చెప్తారు. ఎందుకంటే ఉన్నదంతా పట్టుకొచ్చి పెట్టేస్తారు.
సోది అనమాట. ఆ సోది ఎలా ఉంటదంటే మొత్తం మీద ఆ సోది చెప్పటం ద్వారా తమ యొక్క అధికారులకి చాలా లాభం సంపాదించి పెడుతుందంట. మొన్నటిదాకా మొన్న ఒక ఆమె వచ్చింది. ఎవరు? ఆ? అగూరి. అది మగోడు ఆడదో కూడా తెలియలేదు మొత్తం మీద. జైల్లో పెడితే 4 తింటే గాని లైన్లోకి రాలేదంట. మళ్ళా ఆడితో పాటు మొన్నటిదాకానే ఆడతానన్నారు. తర్వాత మొగోడుగా తీయలేరు. మళ్ళీ ఆడితో పాటు ఇంకొక దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం అర్థమవుతుందండి. ఇక్కడ ఆడికి మళ్ళా కారు, ఐఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. మరి ఎక్కడ వస్తుందో ఎవరు క్రియేట్ చేశారో మొత్తం మీద తెలియదు కానీ మొత్తం మీద బాగానే ఉంది అక్కడ వ్యాపారం ఆడికి. ఇక్కడ కూడా అదే వ్యాపారం కొనసాగుతుంది. ఎవరికి ఇచ్చిన దానికి. అయితే ఈ అధికారులు ఏం చేశారంటే ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారు ఆ చిన్నదాన్ని గద్దించి ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఏమైందంటే వాళ్ళకి బాగా లాభం పోయిందని ఎక్కడ లేని మొత్తం జనాంగనంతటిని కూడా పోగు చేసుకొచ్చి ఈ పౌలు గారిని శీలని ఏం చేశారంటే బంధించి చెరసాలకు వెళ్ళి చెరసాలలో వేయించడం అనేది కూడా జరిగింది. చదువుదాం ఒకసారి. 19 వచనం చదువుదాం, మీకు బాగా అర్థమవుతుంది. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూసి పౌలును శీలను పట్టుకుని గ్రామపు జాగ్రత్తలోనికి అధికారుల యొద్దకును ఈడ్చుకుని పోయేది. అంతటా న్యాయాధిపతులు యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు ఏంటంట యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారం. ఇదే జరుగుతుంది మన ఇండియాలో, ఇదే జరుగుతుంది. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇదే జరుగుతుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఆచారాలు ఏంటి ఆచారాలు? యూదా మతంలో ఉన్న ఆచారాల కంటే ఇండియాలో ఎక్కువ ఆచారాలు ఉన్నాయా? వాళ్ళకి లేని ఆచారాలు ఇక్కడ క్రియేట్ చేస్తారు. వాటిని అమ్మి కూడా క్రైస్తవులు చేయమని చెప్తున్నారా? ఏమీ చెప్పట్లేదు. వీళ్ళేంటంటే లాభం పోతుంది, వ్యాపారాలకి దెబ్బతిలైపోతున్నాయి. అలనాడు వినాయక చవితి వచ్చినప్పుడు హైదరాబాద్ లో బాగా పెద్ద పెద్ద విగ్రహాలు చేసుకుని వ్యాపారం చేసుకునేవారు. ఎప్పుడైతే బ్రిడ్జ్ కట్టడం జరిగిందో ఆ బ్రిడ్జికి ఈ యొక్క వినాయక బొమ్మలన్నీ కూడా వెళ్ళటానికి ఇబ్బంది జరుగుతుందని ఏం చేశారంటే వాళ్ళు చాలా అల్లరి చేస్తారు ఆ కాలంలో. వ్యాపారం ఇక్కడ కూడా వ్యాపారం వచ్చేస్తుంది వీడికి. ఏంటంట మనం రోమీలు అయ్యుండు కూడా ఏంటంట మన ఆచారాలని చేయకూడదని వీరిరువురు కూడా బోధిస్తున్నారు. అందు గురించి ఆ కాలంలో భయంకరమైన అల్లరి జరిగింది. ఆ అధికారులు ఉన్నవారు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న సందర్భాన్ని వాళ్ళు గమనించడానికి కూడా అవకాశం లేదు. వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో వేశారు. మళ్ళా జైలు వేసిన వారికి వీళ్ళేం పెద్ద తప్పు ఏం చేయలేదు, కానీ వీళ్ళకి బొండలు కూడా వేస్తారంట కాళ్ళకి చేతులు. ఎవరికి? పౌలు శీలకి. అదే అంటున్నాడు 23 వచనం ఒకసారి చదవండి. 23 వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు ఏం చేశారంట? ఈ తప్పు ఏం చేశారండి? ఒక భూతోను పట్టిన దయ్యాన్ని, అంటే ఆమెని స్వస్థపరిచారు, బాగు చేశారు. కానీ అలా బాగుపడడానికి ఈ అధికారికి ఏం లేదు, ఇష్టం లేదు. దీనికి వాడి నాయకులకి ఏం లేదు, ఇష్టం లేదు.
సరే, ఇష్టం లేదు, మొత్తం మీద బంధించేశారు. బంధించేసిన తర్వాత ఆ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. జైల్లో ఉన్నారు కదండి, ఎవరు? పౌలు శీలలు కూడా, ఇరువురు కూడా జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ లాయర్ని కలాలి, ఇంకా ఏ ఎమ్మెల్యేని కలవాలి, లేకపోతే ఏ ప్రెసిడెంట్ని కలవాలి, అసలు ఏంటి ఈ పౌలు శీలని ఎలా విడిపించాలి అనేది ఆలోచన కదండి. ఇప్పుడు మొన్న ఎవరు ఆయన చనిపోయారు కదా, ప్రకటనలుగా ప్రవీణ్ గారు, ఆయన విషయంలో ఎన్ని తలపోట్లు కదండి. ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత అలా వెళ్తే ఉన్నారు, వస్తూ ఉన్నారు. అయితే ఆ సందర్భాన్ని మనం ఒకరు ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ పౌలు శీలలు కూడా ఎవరు కూడా ఎవరైనా ఉన్నారా? లేకపోతే వాళ్ళ యొక్క గురి ధైర్యం ఏంటి అని అంటే దేవుడే మాకు సహాయం, ఇంకెవరు కూడా సహాయం చేయడానికి అవకాశం లేదని దేవుని యందు మాత్రమే వాళ్ళు నిరీక్షించారు. వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు అని అంటే, ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు మొదటగా, తరువాత పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న సమస్య వస్తేనే ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. దిగులు, అన్నం తినలేము, నీళ్లు తాగలేము, అన్నీ కూడా ఏంటి రకరకాల ఆలోచనలు వచ్చేసి చర్చ్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది. అవునా కదా? చిన్న సమస్య వస్తే. కానీ ఈ పౌలు గారిని శీలని కూడా ఏం చేశారు అని అంటే, జైల్లో వేసిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, తర్వాత పాటలు కూడా పాడుతున్నారు, పక్కన ఉన్న వాళ్ళు వింటూ ఉన్నారు. వీళ్ళున్న పరిస్థితి ఏంటి? వీళ్ళు దేవునికి ప్రార్థన చేయడం ఏంటి? పాటలు పాడటం ఏంటి? ఖైదీలు వినటం ఏంటి? అనుకుని ఉండొచ్చు, బహుశా పిచ్చుళ్ళు అయి ఉంటారు. అది మళ్ళా సాయంత్రమా పొద్దుట పాటలు పాడుతుంది ఎప్పుడండి? మధ్యరాత్రి. ఇప్పుడు మనలో మీరందరూ కూడా క్యాంపుల్లో ఉన్నారు కదండి చాలా మంది. ఒక వ్యక్తి ఎవడన్నా పాటలు పాడితే ఎరా ఇప్పుడు ఇప్పుడేంటి, ఇప్పుడు పాటలు పాడేంటురా నువ్వు అని అంటాం కదా, అవునా కదా? అంటాం. ఒకవేళ ప్రార్థన చేసుకున్నా కూడా ఎరా అందరు మమ్మల్ని అందరు డిస్టర్బ్ చేస్తున్న నువ్వు పుట్టి అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారు. ఒకవేళ మిడ్ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకని అంటే, నువ్వు ఎప్పుడు ఈ టైం వస్తావురా, ఆడి మీద కూడా సిరాకు పడే వ్యక్తులు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ ఈ పౌలు శీలలు కూడా ఏం చేస్తున్నారంట? కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. 25వ వచనం. అప్పుడు ఏం జరిగిందంట? అకస్మాత్తుగా మహాభూకంపమును కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. ఇప్పుడు ఒకటి మనం గమనించాలి, ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు వాయించారా? అంటే దీనికి అలవాటు లేదంటారా? లేకపోతే పాత నిబంధనలో దావీదు గారు వాయించారు కదా, మనం కూడా వాయించుకుంటూ పౌలు శీలలు కూడా ఒక వీణం లేకపోతే పూర్వం ఏదో పట్టుకుని వెళ్ళొచ్చు కదా, కూడా గంభీరంగా పాడడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కదా. అంటే ఈ వాయిద్యాలు వాయిస్తేనే దేవుని వింటాడా? లేకపోతే మామూలుగా పాడినా కూడా దేవుడు వింటాడా? దేవుడు మామూలుగా పాడినా కూడా వింటాడు. ఆయన పడుకునేవాడు కాదు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు. ఆయన మనం చేస్తున్న పనులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ అదే అన్నాడు, ఖైదీలు వింటున్నారు. ఖైదీల్లో మార్పు రాలేదు, కానీ ఎవరిలో మార్పు వచ్చింది? చెరసాల నాయకులకి, అధికారులకి ఏమొచ్చిందంటే, వారు పాడుచున్న పాటలు విని ఏం చేసుకున్నారు అని అంటే, వారు మారారు, వారి కుటుంబం కూడా మారారు.
ఇప్పుడు మరి మనం ఇన్ని సంవత్సరాలు బట్టి పాటలు పాడుతున్నాం, కానీ మనకెందుకు మార్పు రావట్లేదు ప్రశ్న. అంటే దావీదు వలనే మనం పిచ్చి పాటలు పాడుతున్నాం కదా. ఇప్పుడు దావీదు కల్పించిన వాయిద్యములతోటే మనం పిచ్చి పాటలు పాడుతున్నాం అంటారా? పాటలు మనం చాలా మధురంగా పాడుతున్నాం. ఏంటి? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, ఎన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏముంది ఈ లోకంలో. ఏముందంట? మనం పుట్టినప్పటి నుంచి జీవిస్తున్నాము, మనలో ఏమి రాలేదు, మార్పు రాలేదు. ఈ జీవితానికి విలువ ఉందా అని ఏం చేస్తున్నాం? ఒక పక్క నుంచి హెచ్చరిస్తున్నాము, ఒక పక్క నుండి దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళు జీవించినా కానీ మనిషిలో మార్పు అనేది రాకపోతే నీవు జీవించే జీవితానికి అర్థం లేదురా అని హెచ్చరికగా జారీ చేస్తున్నాం పాటల రూపంలో. మరి అక్కడ పౌలు శీలలు ఏ పాటలు పాడారో రాయలేదు, కానీ ఆ పాటల ద్వారా వారి హృదయాలు కదిలింపబడ్డాయి. వాళ్ళు వెంటనే రక్షణ పొందాలని ఏమి చేయాలయ్యా అంటున్నారు. రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి? వాక్యం చెప్పారు వాళ్ళు, లేకపోతే ఒక పాటలు పాడితేనే అంత అర్థం ఉందా? ఉంది. మనం గమనించినట్లయితే అన్ని పాటల్లో కూడా పరమార్థం ఉంది. అన్ని పాటల్లో కూడా పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని మనం ఏం చేయమంటే అర్థం చేసుకోం. ఎందుకంటే కొంతమందిలో నిరుత్సాహం, వాయిద్యాలు లేవుగా, వాయిద్యాలే అవసరం. ఆ వాయిద్యాలు అనేవి మనం ఎక్కడ దాచిపెట్టాడో ఒకసారి తరువాత వచనాల్లో చూద్దాం. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన. చూద్దాము ఒకసారి మళ్ళా 28వ వచనంలో, అపోస్తుల కార్యాల్లోనే. ఏంటి ఇక్కడ? భూకంపం వచ్చింది, శరసాలు బద్దలైపోయి, సంఖ్యలన్నీ కూడా ఏమైనాయి? విడిపోయి. ఇంకా మనం కాపలా ఉన్నా కానీ వ్యర్థము, వీళ్ళు పారిపోయి ఉంటారు, రేపు నాయకులకి సమాధానం ఏం చెప్పాలి అనే ఆలోచన వెంటనే ఏమైపోతుంది వాళ్ళకి, చెరసాల నాయకులకి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇంక లేరు వాళ్ళు, రేపొద్దు చంపేస్తారు మమ్మల్ని. నా సమాధానం ఏంటంటే చనిపోతే ఇంక ఏ సమాధానము కూడా చెప్పవసరం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేసారంటే పౌలు గారు అంటున్నారు, అయ్యలారా మేము ఇక్కడ సేఫ్, మీరు ఏ హాని కూడా చేసుకోవాల్సిన అవసరత లేదు. వాళ్ళు దేవుని యొక్క నమ్మకాన్ని చూశారు, విశ్వాసాన్ని చూశారు. ఆ విశ్వాసమే మమ్మల్ని రక్షిస్తుందని ఆ నాయకులు ఎప్పుడైతే గమనించారో, ఆ నాయకులు పౌలు గారిని శీలను అడుగుతున్న విషయాన్ని చూద్దాం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పగా, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి ఏం చేశారంట? వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవని. ఎంతో ఒబీడియన్స్ అండి. రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? మనం ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, ఇన్ని పాటలు పాడుతూ ఉన్నాం, ఇంకా కూడా మనము ఏమని అడుగుతున్నామంటే, బ్రదర్ రక్షణ బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటాం? వాళ్ళు ఇచ్చే సమాధానం ఏమిటంటే, బ్రదర్ పెళ్లి చేసుకున్న తర్వాత
భార్య నేను నా భార్య కూడా ఎవరి విశ్వాసము వారిదే. ఈ భార్యను నీ వెంట పెట్టుకుని తీసుకెళ్ళం అనుకుంటున్నావేమో, నా భర్త నాతో వస్తాడని. నెవర్. అది జరగని పని, జరగని పని అది. నీ విశ్వాసము నీదే, ఎవరి విశ్వాసమో వాళ్ళదే అని. అనేక విశ్వాసాలు ఉన్నాయని అనుకోకండి. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం అనేది ఒక్కటే, దేవుడు కూడా అర్థమవుతుందండి. తర్వాత ఇంకొంచెం కిందకు వద్దాం. 31వ వచనం చదువుదామా. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని గురించి వాక్యము బోధించి ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగని. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ ఏం చేశారంట? ఏం చెప్పుకుంటారంట? ఏం చెప్పుకుంటారంటారు? అసలు ఏం జరుగుంటుంది అంటారు అక్కడ? సందర్భాన్ని మీరు ఆలోచించండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు అక్కడ. అంటే వారు నమ్ముకున్న దేవుడు అంత శక్తివంతమయ్యేవాడా అంటే ఎస్, అవును, ఆయన అంత శక్తిమంతుడు. వాళ్ళు అదే చూస్తారు. అందు గురించి వాళ్ళందరూ కూడా బ్రదరు ఇంకొక రోజు అయ్యో అన్నారా కుటుంబము. వెంటనే వాక్యాన్ని బోధించారు, అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. ఇక్కడ మనం గమనించవలసిందంటే పౌలు శీలలు అంటే అపోస్తులు వారు ఎక్కడ కూడా వాయిద్యాలు అనేవి వాయించలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒకటి, అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడుతున్నప్పుడు అందులో ఏం జరిగిందంటే హెచ్చరిక అనేది పాటల ద్వారా హెచ్చరిక జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే పౌలు గారు మళ్ళా ఇంకా క్లియర్ గా తెలియజేస్తున్నాడు. ఏంటనంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడంటే, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ఏం చేయమన్నాడంట? ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉంటుంది. ఎంత క్లియర్ గా రాస్తున్నాడు చూసారా? ఏంటంట? ఒకడినొకడు ఏం చేసుకోవాలంట? కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరిక అనేది జరగాలి. ఇక్కడ ఒకటి, పాటల ద్వారా హెచ్చరిక జరుగుతుందా లేదా? వాక్యములోని మాటలే ఏం చేస్తున్నామని అంటే పాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. మనం చాలా మంది వాక్యంతో హెచ్చరించారు బ్రదర్ అంటారు. వాక్యముతోనే కాదు, పాటలతో కూడా హెచ్చరిక అనేది జరుగుతుంది. గమనించాలి. నేను అందు గురించి ఒక పాట మీకు వినిపింపజేస్తాను. అందులో ఏం జరిగింది? హెచ్చరిక జరుగుతుంది, కానీ దాన్ని గమనించాం. పాట కదా బ్రదర్, మేము పాటలో లీనమైపోయాం. ఏమైపోయాం? పాటలో లీనమైపోయాం. మీరు చెప్పేది మాకేమీ
వినిపించదు. ఇంకా మేము పాడే పాట కూడా దాంట్లో మాధుర్యాన్ని మేము ఏం చేయలేకపోతున్నామంటే గమనించట్లేదు బ్రదర్. అదే అంటున్నాడు, ఒకరినొకరు కీర్తనలతోనూ ఆత్మ సంబంధం. ఈ ఆత్మ సంబంధం అనేది మన హృదయంలో ఏం చేశాడు అని అంటే ఒక ఆ, వాయిద్యం అనేది పెట్టాడు ఆయన. అందుగురించి హృదయములోనే ఏమిటాడంటే వాయిద్యం అనేది ఉంచాడు. ఆ వాయిద్యమే ఇప్పుడు చూడండి, చాలా చాలా సార్లు ఎలా అంటే మిమిక్రీ చేస్తారు కదా రకరకాల వాయిస్లతో. అది ఎక్కడుంది? ఎక్కడుంది? గొంతులోనే ఉంది. దాంతో ఏం చేస్తున్నామంటే మనము పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఒకరినొకరు హెచ్చరిక అనేది జరుగుతుంది. అదే గమనించాలి. అదే కొలస్సీ పత్రిక ఒకసారి మనం వెళ్ళినట్లయితే 3:16 కొలస్సీ పత్రిక దాని పక్కన ఉన్న పేజ్ అండి. కొలస్సీ పత్రిక 3:16 ఏమంటున్నాడంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ. ఏంటి ఇప్పుడు మనం పాటలు కదా, దానికి మరి ఒక పదము కీర్తన అంటే పాటలు. మన తెలుగులో పాటలు అంటాం. ఆధ్యాత్మిక పదాలకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే కీర్తన. ఇక్కడ అదే అంటున్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు. హృదయములతో. అందుగురించి మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఏ విధంగా అయితే ఆరాధన చేస్తున్నామో అదే విధంగా మనము ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఏం చేస్తున్నామంటే దేవునికి గానములు చేస్తాం. ఒకరినొకరు ఏం చేసుకున్నామంట? హెచ్చరిస్తూ గానం చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. అదే ఎక్కడుందనంటే మన హృదయంలో ఉన్నది. దాని ద్వారా ఏం చేస్తున్నామంటే దేవుని మహిమపరుస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. హెచ్చరిక ద్వారా ఏం జరగాలి అని అంటే మానవ కోటికి రక్షణ అనేది జరగాలి. మానవ కోటికి, మనకే కాదు మొత్తం అందరూ కూడా జరగాలి పాటల ద్వారా. కానీ వీటిని మనం మనసు పెట్టం. మనకేం కావాలంటే ఉత్సాహం కావాలి, వాయిద్యాలు కావాలి. అవుంటేనే బాగా దేవునికి మహిమపరచగలగ అన్న ఆలోచన వస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే వాటిని అంగీకరించట్లేదు. వాటిని అంగీకరిస్తున్నాడా? అంగీకరించ. అదే విషయాన్ని కొరింథీ పత్రికలో క్లియర్ గా తెలియజేస్తున్నాడు. 14:7 మొదటి కొరింథీ అండి, 14 14:7 ఇక్కడ చాలా సింపుల్ గా తెలియజేశాడు. మీకు తెలిసిపోద్ది ఆల్రెడీ. పిల్లల ప్రోగు గాని ఈయన గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు సరిపోదు. ఏంటంట రెండును? నిర్జీవ వస్తువులు. నిర్జీవం అంటే మరి ఎవరిలో జీవం ఉంది? ఇప్పుడు సంగీతాల్లో 2 భాగాలు చేసుకున్నాం కదా. ఒకటి యంత్ర సంగీతము, 2 గాత్ర సంగీతం అని మనకు బాగా తెలుసు. యంత్ర సంగీతం అంటే ఒక మిషన్. ఆ మిషన్కి ఏం కావాలి? ఎలక్ట్రికల్ ఏదో కావాలి, లేకపోతే పెట్రోల్ ఏదోటి సంథింగ్ ఛార్జింగ్ అన్న కావాలి. దేనికి? యంత్రానికి, అదే మిషన్కి. అదే అంటున్నాడు పిల్లని క్రోవి కానీ ఈయన కానీ ఏంటంటే ఈ 2 నిర్జీవ వస్తువులు. అవి జీవం లేవు వాటిలో. ఏముంది? మనకి
దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఎలా తయారు చేస్తాడు ఆయన? తండ్రి అయిన దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి నాసిక రంధ్రంలో ఏమేస్తాడు ఆయన? ఎక్కడ వచ్చి అయ్యో ఆది కాండం అని అందరికీ తెలుసులేండి. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అందులో ఏమవుతాడు ఆయన? జీవాత్మ ఉంచాడు. ఆ దేవుడు, మన దేవుడు జీవం గల దేవుడు కనుక ఆయన యొక్క ఆత్మ ఏం చేశాడు అని అంటే ఆ మనలో ఉంచాడు ఆయన. ఆ ఆత్మ ద్వారానే ఏం జరగాలి అని అంటే ఈ గానం అనేవి ఏం చేయాలి? దేవునికి మహిమపరచాలి. అందుగురించి అన్నాడు ఈ రెండు కూడా తేనె గాని పిల్లన గ్రోవి గాని నిర్జీవ వస్తువులు, వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు అని క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. జీవం గలవారు ఎవరము? మనమే. అందరూ అలా చూస్తున్నారండి. ఎవరిలో జీవం లేదా? జీవం కావాలా? మనమే జీవం కలిగిన వారము. మళ్ళీ ఏముంది? ప్రాణం ఉంది. ఉందా? ప్రాణం ఉందా? ప్రాణానికి ఆధారం ఏంటి? ప్రాణానికి ఆధారం ఏంటి? రక్తం. ఎవరు సైన్స్ చదవలేదా? సైన్స్ ఎవరు చదవలేదా? ప్రాణానికి ఆధారం రక్తం. మనలో ఏముంది? జీవం ఉంది. జీవం కలిగిన మనుషులే దేవుణ్ణి మహిమపరచగలుగుతారు, హెచ్చరిక చేయగలుగుతారు. అందువరే మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు తన రాజ్యాన్ని. మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. అనేక సంవత్సరాల నుండి మనం పాటల ద్వారా కావచ్చు, ఇంకా వాక్యము ద్వారా కావచ్చు హెచ్చరిక జరుగుతుంది. కానీ మనలో ఇంకా మార్పు రావాలని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ అనుకోవచ్చు, అన్యాయస్తుడు బ్రతుకుతున్నాడు కదా సార్, నీతిమంతుడు కూడా బ్రతుకుతున్నాడు కదా సార్ అంటే, అన్యాయస్తుడికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మారాలని. మనిషి మారాలని. మరి మనము ఇంకా ఎంతకాలం రక్షణ లేకోకుండా, మార్పు లేకోకుండా ఇంకెంతకాలం చెప్తున్న మాటలను బట్టి మన హృదయాలు మార్చుకోవద్దా? దేవుని కొరకు మనమందరం కూడా వస్తువులుగా తయారు కావద్దా? అదే అంటున్నాడు ఆయన. అందు గురించే మనం 2 విధాలుగా ఈ 2 వారాలు నేర్చుకున్నాం. ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చా కాదన్నారు. అదే విధంగా కొత్త నిబంధన కాలంలో అపోస్తలులు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారా అని అంటే వారు ఎక్కడ కూడా వాయించారు. అదే విధంగా మీరు అడిగే ప్రశ్న, ఈవెంట్లో వాయిద్యాలు వాయించాలా అవసరపడతారు? దానికి ఉదాహరణగా నేను ఒక రిఫరెన్స్ మీకు చెప్తాను. ఆమోసు గ్రంథంలో ఆయనకి మనసు లేదు. మనసు కావాల్సింది, ఉత్సాహం కావాల్సింది ఎవరికి? మనుషులకి కావాలంట ఉత్సాహం. అది మీకే విడిచిపెట్టేస్తారు. గ్రంథం అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, అవసరం లేదు. మరి మనకు కావాల్సింది దేవునికి అవసరం లేదు. అలనాడు ఆదాము అవ్వలు కూడా ఆ పండుని తినొద్దన్నప్పుడు, ఆ పండుని ఏ పండునైతే తినొద్దన్నాడో ఆ పండుని ఇరువురు కూడా ఏం చేశారు? తిన్నారు. దేవుని సన్నిధి నుండి దూరమై తరువాత శాపాలు కొనుక్కు. అదేవిధంగా మనం ఎవరం కూడా శాపాలు కొనుక్కు తెచ్చుకునే వారుగా ఉండకూడదు. ఈ విషయాన్ని నేను హెచ్చరించు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి అంతటి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో ఓపికతో కూర్చుని విన్న మీ అందరూ కూడా మరొకసారి క్రీస్తు సంఘం తరపున
హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఒక సన్నిధిలో ప్రార్థన చేసుకుని మిగతా కార్యక్రమం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన గణమ నామం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మీ యొక్క ప్రేమలో మమ్మల్ని అందరిని భద్రపరిచి ఆరాధనలో వాయించారు, ఎందుకు వాయించకూడదు అన్న విషయాన్ని గత నిన్నటి వారం ఈ వారం